Okay. Paradi. Nasika. Got it? Now see the magic. Okay? Another Telugu line. Okay. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. What is this reaction? What is this? I have to know. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అరే Ashish, you said it very well. Yeah, you learned it very well. I'm very proud of you. But you know, you should say it with energy like this. Okay. Like how the Mahesh Babu fans sings. Okay? Ready? Manadalo cheptama. 1, 2, 3. Dialogue. Can you hear that? I can. They don't read much of their textbooks also as much as they have read Mahesh Babu's dialogues. So anta energy to cheppinatuvanti mana fans, thank you so much. And alage Ashish, for such kind of dialogues, the story is so very important. And మనందరికీ సుపరిచితులైనటువంటి రైటర్ ఎన్నో అద్భుతమైనటువంటి కథల్ని మనకు అందించి ఎన్నో తరాల పాటు మనం గుర్తుపెట్టుకునేలాగా చేసి అటు బాహుబలి కానివ్వండి, ఆర్ఆర్ఆర్ కానివ్వండి, అండ్ he has done in Hindi also. Yes, one of my favorite films, Bajrangi Bhaijaan. Inviting on stage Sri Vijendra Prasad garu, MP Vijendra Prasad gariki సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Yeah, but it's just order. Sir, a very hearty welcome to you. Welcome, sir. Welcome. And yes, Vijendra Prasad గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ పోలీసులు హలో సుమా సార్ 18 సంవత్సరాల లోపు వాళ్ళు రానివ్వడం రూల్ పెట్టారు. అవును సార్. నువ్వు ఎలా వచ్చావు? నేను చీటింగ్ చేసి వచ్చాను సార్. నాకు 19 అయ్యింది అని చెప్పా. ఓకే, నేను చీటింగ్ చేసి వచ్చాను. 60 సంవత్సరాలు దాటి రాకూడదు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి మాట్లాడాలంటే మాటలు రావు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఒక్కొక్కసారి చాలా ఉంటుంది, ఏది ముందు చెప్పాలన్నప్పుడు కూడా మాటలు రావు. కానీ ఒక్కొక్కసారి యు కమ్ అక్రాస్ ఎ డివైన్ మూమెంట్. ఎప్పుడైనా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతో కష్టపడి చూస్తే ఆ క్షణం పాటు మైండ్ బ్లాక్ అవుతుంది, ఏమీ తెలియదు. ఒక్కొక్కసారి అనుకోకుండా హిమాలయ పర్వతాలు చూస్తే అదే అనుభూతి వస్తుంది. సకృతిగా జీవితంలో కొంతమందికి దొరుకుతుంది అనుభూతి. బట్ ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ 30 నిమిషాలు లెంత్ ఉంది. ఆ యాక్షన్ అది యాక్షన్ అన్నా, కథ అన్నా, ఆవేశం అన్నా, ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు. అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం దాంట్లో. ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు. అదా డబ్బింగ్ లేదు, వెనకాల సీజీ లేదు, రీ రికార్డింగ్ లేదు. అయినా సరే మంత్రముగ్ధం చేసి కట్టి పడేసింది. అది నన్ను మర్చిపోలేను. మీరు కూడా అనుభూతి పొందుతారు. కానీ దీని విజయం వెనకాల ఆలోచించుకోవాలంటే ఇది కథ రాసిన నేను కాంచి అనుకోవాలా, మాటలు రాసిన దేవకట్ట గారా, కెమెరా చేసిన బిందా గారు, ఒక్కొక్కరు అందరూ చేశారు. కానీ తెర మీద నటించిన సతీష్ కుమార్ గారు, ప్రియాంక చోప్రా గారు, మహేష్ బాబు గారు, తీసిన రాజమౌళి. కానీ అది కూడా కాదు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమ ఉన్నాడు.
ప్రతి గుండె చప్పుడికి ఏం చేయాలో చెబుతా ఉన్నాడు, ఊపిరితో కర్తవ్యం బోధిస్తా ఉన్నాడు. తన ద్వారా మా అందరికీ వచ్చింది. రాముడు సాధన కడితే ఉడతా సాయంగా ప్రతివాడు ఒక రాయి లాగేశారు, అలా రాయి వేసాడు అంటే అదృష్టం మాకు వచ్చింది. దానికి ఆ హనుమకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అన్నిటికన్నా ఏమి ఇష్టం హనుమకి? రామనామం ఇష్టం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఎస్, హనుమంతుడు వచ్చేసాడు. మీకు సంగతి అర్థమవుతుందా? మనం ఎన్నోసార్లు అప్డేట్స్ అడిగితే కూడా రానటువంటి అప్డేట్స్ ఈసారి అడగకుండానే వస్తూ ఉన్నాయి రాజమౌళి గారి టీం నుంచి. అంటే ఈ రోజు ఇంకేదో పెద్ద అప్డేటే ప్లాన్ చేసి ఉండుంటారు. ఓకే, సో బిఫోర్ వి మూవ్ అహెడ్, we would like to thank our sponsors without whom this event wouldn't have been possible. So it's time to experience the vision our presenting partners, the Twilight Residences, are bringing to Neopolis. Here is the first glimpse of their upcoming project, Rise with Nine, a teaser designed as a cinematic visual narrative revealing the spirit of their architecture. So let's take a look at it. I didn't rise from the ground. I rose from aspirations you never said aloud. It's a prologue written in soaring dimensions. ఏంది డాడీ ఇది? Some places remind you of how far you've come. This one reminds you how much further you can rise. ఇది వచ్చారు డాడీ. 9 is not just a number. గంటల కొద్దీ తెచ్చానుంటో తీయాలా? It's a narrative.